అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేనేజ్మెంట్తో మాట్లాడతాను రా అంటే ప్లీజ్ మమ్మీ ఇంక దాంట్లో పడతాను అడగొద్దని ఒకలాగైపోయాడు. పిల్లోడు సైకలాజికల్గా మెంటల్గా ఏదైనా అప్సెట్ అయిపోతాడేమో అనేసి నేను మాట్లాడి నేను ఏం చేయాలో చేస్తాను రా, నువ్వేం బాధపడకు, నేను ఏం అడగనులే, నేను ఏం అనరు అనేసి తీసుకెళ్ళి టీచర్కి చూపించాను. టీచర్ ఏంటండి ఇలా కాలిపోయింది బాబుకి, మీరు చూస్తున్నారా లేదా, ఎక్కడా కాలిపోయింది, మీరు చూసారా లేదా, మరి కాలిపోయిన తర్వాత నాకు ఇన్ఫామ్ చేయలేదు, తర్వాత ఇదిగో పొట్ట మీద కాలిపోయిందంటే మాకు ఇన్ఫామ్ చేయలేదని చెప్పారండి. తర్వాత మేము పైకి తీసుకెళ్ళిన తర్వాత హాస్టల్ ప్రిన్సిపల్ ఉన్నారు, ఆయనకి చూపించాము ఇలా జరిగిందని. మరి మీరు ఏం చూస్తున్నారండి, పిల్లోడు మరి ఇలా జరిగింది, ఇక్కడ కాలింది కూడా మీరు ఇన్ఫామ్ చేయలేదంటే మాకు బాబు చెప్పలేదండి, మాకు ఇక్కడ కాలిందనే చెప్పాడు. మరి హాట్ వాటర్ పడిన తర్వాత ఇక్కడ ఎందుకు కాలుతుందండి, చెయ్యి అంతా కాలుతుంది, ఇక్కడ కాలుతుంది, అదంతా మీరు చూసుకోవాలి కదా, మరి మా బాబుని పెట్టామంటే మీరు అంతా బాధ్యతగా చూసుకోవాలి కదా అని చెప్పానండి. మరి మేడం మాకు ఇన్ఫామ్ చేయలేదు, ఏం జరిగింది ఏంటో తెలుసుకుంటాము, మీరు కూల్గా ఉండండి, ఏం టెన్షన్ పడదు, మేము చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇది, చాలా సారీ మేడం అనేసి హాస్టల్ ప్రిన్సిపల్ వార్డెన్ చెప్పడం జరిగింది. నేను అక్కడే ఉన్నాను. తర్వాత బాబు ఏడ్ చేస్తున్నాడు, మమ్మీ నీకు దండం పెడతాను, వెళ్ళిపోతాను, మమ్మల్ని చంపేస్తాను నన్ను అనేసి చాలా భయపడిపోతున్నాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి బాబుని అడిగితే ఇద్దరు కుర్రోళ్ళు అంటండి కెమెరా తీసేసి మా పిల్లోడికి ఏం తెలియదండి, మా పిల్లోడు బ్యాగ్లో పెట్టేశారంట. పెట్టేసిన తర్వాత మరుసటి రోజు సార్ అడిగారంట, ఎవరో కెమెరాస్ ఎలా చేశారని అడిగితే మా బాబు ఉన్నాడని చెప్పారంట. సరే అని తీసుకెళ్ళిన తర్వాత మా బాబు నిజం చెప్పేశాడంట, వీళ్ళే పీకేసి నా బ్యాగ్లో పెట్టేశారని. పెట్టేసిన తర్వాత ఆ మధ్యాహ్నం రూమ్లోకి తీసుకెళ్ళి బట్టలు తీసేసి నా పిల్లోడిని ఐరన్ బాక్స్ వేడి చేసేసి ఈ చెయ్యి మీద ఇక్కడ రైట్ హ్యాండ్ మీద, ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద కాల్ చేసి, ఒక పిల్లోడు అయితే మంచం మీద పడుకోబెట్టేసి మా పిల్లోడిని ఇలా పట్టేసుకుని కాలు పట్టేసుకుని ఐరన్ బాక్స్ పట్ట మీద పెట్టేశారంటే ఇదంతా కాలిపోయిందంట. బాబు మరి చెప్తే అలా అన్నారంటే వీళ్ళు ఒకసారి వస్తున్నారంట, నువ్వు టీ షర్ట్ వేసేసుకో, అటు తిరుగు, నువ్వేమి ఎవరికైనా చెప్పావా, నిన్నేం చేస్తామో చేసేస్తాము, ఇప్పుడంటే ఐరన్ బాక్స్తో కాల్చాం కానీ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలీదు, సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది అనేసి. మరి 10th క్లాస్ పిల్లలు ఆడ హాస్టల్ రూమ్మేట్స్ మరి వేరే సెక్షన్ వాళ్ళు అంటుంది. మరి ఆ పిల్లోని అంత అలాగా హింసించేసి మరి కొట్టేశారు. తర్వాత కర్రలతో కూడా కాళ్ళ మీద కొట్టేశారండి. మరి పైన కూడా కొట్టేశారంటండి, వెదురు కర్ర తీసుకుని కొట్టేసి వెనకాల గుర్తేశారంటండి. నువ్వెవరికి చెప్పడానికి వీలేదు, వారం నుంచి ఫోన్ చేయలేదండి, ఫోన్ చేస్తామని వస్తుంటే వెనకాలే వచ్చేస్తున్నారంట, ఎవరికి ఇన్ఫామ్ చేసినా మాకు తెలిసిపోతుంది, నువ్వు ఇన్ఫామ్ చేసావంటే నిన్నేం చేస్తామో చేసేస్తాము అని చెప్పేసి చాలా హింసించేశారంటండి పిల్లోని. మరి నేను వచ్చిన తర్వాత చాలా ఏడ్ చేశారు. అప్పుడు నేను పిల్లని తీసుకుని వచ్చిన తర్వాత కాలేజ్ యాజమాన్యం మరి హెడ్ సార్ వాళ్ళందరూ మరి మా ఇంటికి రావడం జరిగింది. నేను శ్రీ చైతన్య రాజమండ్రి మోరంపూడి దగ్గర నా స్కూల్లో చదువుతున్నాను. అక్కడ ఒకరోజు మొన్న ఆదివారం నేను బ్యాగ్ తీసుకోవడానికి కిందకి వెళ్తుంటే మా రూమ్మేట్స్ ఇద్దరు సీసీ కెమెరా తీస్తున్నారు. ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చేయట్లేదు, ఎవరైనా వస్తున్నారు లేదు చూడమన్నారు. వెనక్కి తిరిగి చూసి లోపల ఎవరు రావట్లేదు అని చెప్పి ఇలా తిరిగితే నీ బ్యాగ్ ఒకసారి ఇవ్వని నా బ్యాగ్లో సీసీ కెమెరా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఆ రోజంతా నా బ్యాగ్లో ఉంది. తర్వాత రోజు మా ఫ్రెండ్ బ్యాగ్ పెట్టేమన్నాడు, పెట్టేశాను. ఒక అరగంట అయిన తర్వాత హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వీళ్ళు పీకినిద్దరు మా రూమ్మేట్స్ పిలిచారు. వాళ్ళిద్దరూ వెళ్ళి నేను కూడా ఉన్నానని చెప్పారు. నన్ను పిలిచి ఇప్పుడు నేను చెప్పు ఏం జరిగింది అని హాస్టల్ ప్రిన్సిపల్ సార్ అడిగితే నేను చెప్పాను, నేను బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళాను సార్, అప్పుడే వీళ్ళిద్దరు కనిపించారు, సీసీ కెమెరా పీకేశారు, నా బ్యాగ్ లెట్టారని జరిగింది, ఏం జరిగిందని చెప్తే ఆ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత అన్నీ లంచ్ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్ళి కూర్చుంటే వచ్చేసి కొట్టేసి ఎందుకు చెప్పు మా పేరు అని మొత్తం తొడల మీద కాళ్ళ మీద వెదురుకా తెచ్చుని కొట్టేసి పొట్ట మీద పక్కన ఉన్న ఐరన్ బాక్స్ వేడి చేసి పొట్ట మీద చేతుల మీద అంటించేశారు. ఆ తర్వాత సీసీటీవీ మేము పీకమని చెప్పిన చిన్న విషయానికే ఇంత చేసాము, అదే ఇప్పుడు మేము ఇలా ఐరన్ బాక్స్ పెట్టి కాల్చాము ఇలా కొట్టాము అని చెప్తే ఇంకా ఎలా ఉంటుందో చూసుకో, ఎవరికైనా దానికి తెలియాలి అన్నట్టు నన్ను బెదిరించారు. అందుకే వారం అంతా ఈ నొప్పితో నేను ఉండి ఎవరికేం చెప్పలేదు. వారం తర్వాత అనగా నిన్న మా మమ్మీ వచ్చి
ఏమైంది అని అడిగితే ఏం బాగలేదు మమ్మీ, హాట్ వాటర్ అని నా చేతి మీద ఉన్న గాయాలు చూపించాను. నా చేతి మీద ఉన్న గాయాలకి హాట్ వాటర్ అయితే మొత్తం పొట్టంతా కాలిపోద్ది కదా, చేయంతా కాలిపోద్ది కదా, ఇంకెక్కడైనా కాలిందంటే ఇంకెక్కడ కాలేదని అబద్ధం చెప్పి తర్వాత మా మమ్మీ షర్ట్ ఇప్పి చూస్తే నా పొట్ట కూడా మొత్తం కాలిపోయింది. ఇది హాట్ వాటర్లో లేదు, ఇది ఏదో ఐరన్ బాక్స్లో ఉందంటే ఆ తర్వాత నేను నిజం ఒప్పేసుకుని మొత్తం శ్రీ చైతన్యలో ఉన్న మా హాస్టల్ ప్రిన్సిపల్ సార్, ఆర్ఐ సార్, ఆర్కే సార్ కూడా నిజం చెప్పేశాను, వీళ్ళే కాల్చారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.